చూసారా, ఒకే ఒక్క రోజు వాదంతో మీ అబ్బాయికి ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారు? అంతా మీ గొప్పతనమే సార్. మేము బయటపడతామా సార్? నువ్వేం కంగారు పడకయ్యా, అంతా నేను చూసుకుంటాను. అది చాలు, అది చాలు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. హలో, ఐఎమ్ శ్రీరామకృష్ణ, ఏఎస్పీ. నేను మీతో కొంచెం మాట్లాడాలి పర్సనల్గా. ఓ, విషయం అదన్నమాట. చూడండి ఏసీపీ గారు, నేను ఈ లాయర్ వృత్తిలో ప్రవేశించి 30 ఏళ్లయింది. 1980లో మంజులా అనే అమ్మాయి రేప్ కేసులో ముద్దాయి తరఫున వాదించడంతో మొదలైంది నా ఈ వృత్తి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చంపేస్తాము, నరికేస్తాము అన్న బెదిరింపులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. పేరు పొందిన ఎన్నో ఉగ్రవాద సంస్థలు నన్ను లేపేయటానికి చాలాసార్లు ప్రయత్నించాయి. కానీ ఏ ఒక్కరూ కనీసం నా వెంట్రుకు కూడా పీకలేకపోయారు. ఈ సిరీస్లో ఇంతవరకు 4 హత్యలు జరిగాయి, అన్నీ వెరీ వెల్ ప్లాన్డ్. 5వ వాడుగా చెప్పబడుతున్న పేరు మీదే, కాబట్టి అది మీకు న్యాయంగా చెప్పాల్సిన బాధ్యత మాదే. ఓకే, కానీ ఆ పేరుతో హౌస్ అరెస్ట్ గాని దేశ బహిష్కరణ గాని చేయకూడదు. నా దినచర్యల్లో ఏ ఒక్కటి మార్చుకోవడానికి నేను సిద్ధంగా లేను. అడ్వకేట్ నారాయణ వర్మని ప్రజల ముందు గొప్ప వ్యక్తిగా చిత్రీకరించాల్సిన అవసరం ఈ రాష్ట్ర పోలీసులకు అస్సలు లేదు సార్. కానీ వ్యక్తిగత కోపంతో చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ వరుస హత్యల్ని ఎలాగైనా సరే ఆపడం మా బాధ్యత సార్. 30 సంవత్సరాలుగా నరేంద్ర సుహాసిని కేసుతో పాటు 50 కంటే ఎక్కువ కోర్టుని తప్పుదోవ పట్టించిన కేసులే. వాటిలో ఎదుటి వాళ్ళని నిర్వీర్యుల్ని చేసిన గొప్ప గొప్ప విజయాలు. ఇదే అడ్వకేట్ నారాయణ వర్మ కెరియర్ హిస్టరీ. ఇతని కేసు ఎక్కడి నుంచి మొదలు పెడదాం సార్? నారాయణ వర్మ వాదించి గెలిచిన కేసుల నుంచి కొంతమంది అనుమానితులను ఎంచుకుని నేనొక లిస్ట్ తయారు చేశాను. ఆ లిస్టుని 3గా విభజించి మనం ముగ్గురు 3 విధాలుగా ఇన్వెస్టిగేషన్ మొదలు పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్, నారాయణ వర్మ వాదించి గెలిచిన కృష్ణమూర్తి మర్డర్ కేసు డీటెయిల్స్ ఉన్న ఫైల్ ఇది. ఇంజనీరింగ్ విద్యార్థి అయిన కృష్ణమూర్తిని వాళ్ళ సీనియర్స్ కొందరు ర్యాగింగ్ చేసి చంపారన్న కేసిది. ఇందులో కృష్ణమూర్తి సోదరుడైన రామానుజం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కేసు జరుగుతున్నప్పుడు ఆ తర్వాత నేరస్తుల్ని వాళ్ళ లాయర్ అయిన నారాయణ వర్మని అతను చంపాలని చూశాడు. అయితే ఇప్పుడు ఆ రామానుజం ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? నారాయణ వర్మ మీదున్న పాత కోపం అతనికి ఇప్పటికీ ఉందా? ఈ విధంగా సాగాలి మన ఇన్వెస్టిగేషన్. ముఖ్యంగా చెప్పాలంటే ఊహలు మాత్రమే మనకిప్పుడు ఆధారాలు. అందువల్ల చిన్న చిన్న తప్పులకు కూడా పెద్ద వెలే చెల్లించాల్సి ఉంటుంది. శత్రువులు నన్ను ఇలా చంపుతానని బెదిరించడం నా వృత్తిలో ఒక భాగంగానే నేను భావిస్తున్నాను. అలా వృత్తిని కారణంగా చూపించి తప్పించుకోవాలని చూడకండి లాయర్ గారు. నేను తెలుసుకున్నాను మీ కెరియర్ హిస్టరీ. గత 30 సంవత్సరాల్లో మీరు ఒక్క కేసులో కూడా న్యాయం వైపు వాదించినట్టు రుజువులేమీ లేవు. నిజాన్ని తొక్కేయడంలోనూ చట్టాన్ని తప్పుదోవ పట్టించడంలోనూ మీకేదో అలౌకికమైన ఆనందం ఉన్నట్టుంది. లైక్ ఎ బోర్న్ క్రిమినల్. అనుమానించదగ్గ విధంగా ఏది కనిపించినా నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పండి. హలో సార్, ఆ కృష్ణమూర్తి తమ్ముడు రామానుజాన్ని నేను కలిశాను. అతను ఇప్పుడు ఏదో ఒక చిన్న గుళ్ళో పూజారిగా ఉంటున్నాడు. లేదు సార్, అనుమానించే విధంగా నాకు అనిపించలేదు సార్. ఓకే, లీవ్ హిమ్ అండ్ గో టు ది నెక్స్ట్.
హలో శ్రీ, నువ్వు ఆ రోజు అడిగే కదా అనిరుద్ధ్ గురించి. అదేరా స్పార్క్ పత్రిక రిపోర్టర్. అతని గురించిన వివరాలు దొరికాయి. నువ్వు ఎప్పుడు ఫ్రీ అవుతావు? అది నేను సాయంత్రం ఫోన్ చేసి చెప్తానులే. ఏంట్రా ఇక్కడ మీట్ అవుతా రమ్మని పిలిచావు? దారిలో ఎవరైనా పాత ఫ్రెండ్స్ కనిపించారా ఏంటి? హే, అదేం లేదు, చెప్తాను. 3 మార్గాల్లో అడ్వకేట్ నారాయణ వర్మ శత్రువుల కోసం మేము ట్రై చేస్తున్నాం. రమేష్, కబీర్, నేను ఇంతవరకు చాలా మందిని కలుసుకున్నాం. చివరికి ఆయన మొదటిసారి వాదించి గెలిచిన బెజవాడ మంజుల మానభంగం కేసు గురించి కూడా నేను వెళ్ళి తెలుసుకున్నాను. అది 1980లో జరిగిన సంభవం. మంజులా ప్రకాష్ అనే 20 ఏళ్ల అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తామని చెప్పి గెస్ట్ హౌస్కి పిలిపించి రేప్ చేశారన్న కేసు అది. ఆనాటి ఒక రాజకీయ నాయకుడితో పాటు 19 మంది ముద్దాయిలు. కోర్టు తీర్పిచ్చిన కొన్నాళ్లకే మంజుల చనిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకి వాళ్ళ అమ్మ నాన్న కూడా చనిపోయారు. మంజుల వాళ్ళ ఊరికి వెళ్ళి ఎంక్వైరీ చేయగా ఆ రోజు నాకు కనిపించింది శ్మశానంలో వాళ్ళ సమాధులు మాత్రమే. కానీ చర్చ్ ఫాదర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల ఆ రోజు నాకు ఒక కొత్త విషయం బోధపడింది. ఆ రేప్ వల్ల మంజుల గర్భవతైంది. కోర్టులో కేసు జరుగుతున్నప్పుడు తను ప్రసవించింది. మంజుల కొడుకు కోసం వెతుక్కుంటూ వెళ్లిన నేను ముందుగా చేరుకుంది కన్యాగిరి ఆర్ఫనేజ్కి. అక్కడ్నుంచి వాడు 10వ క్లాస్ వరకు చదివిన సెంట్ అలోషియస్ స్కూల్కి. ఆ అబ్బాయి ఎవరో తెలుసుకోవడానికి నేను చివరిగా చేరుకుంది ఈ క్యాంపస్లోకి. అది వాడు చివరిగా చదివిన ఈ క్లాస్ రూమ్కి. చెప్పరా, గర్భవతైన తన బిడ్డకి తండ్రెవరో చెప్పలేని అభాగ్యురాలు మంజులా ప్రకాష్ కొడుకువి నువ్వే కదా? శ్రీ, నేను ఆర్ఫనేజ్లోనూ స్కూల్లోనూ రికార్డ్ బుక్స్లోనూ మహీధర్ అన్న పేరు చూసి అది నువ్వు కాకూడదని ఈ నిమిషం వరకు ప్రార్థించిన వాణ్ణి నేను. ఈ క్లాస్ రూమ్లోనే నేను మొట్టమొదటిసారి నిన్ను కలుసుకున్నాను, నీ ఫ్రెండ్ అయ్యాను. ఆ తర్వాత నువ్వు ఒక అనాథవని తెలిసాక నిన్ను ఫ్రెండ్ కంటే ఎక్కువగా భావించాను. అయినా నా దగ్గరే నువ్వు. శ్రీ, నేను చెప్పేది కూడా నువ్వు కొంచెం విను. ఏం చెప్తావేంట్రా నువ్వు? ఆ మహీధర్వి నువ్వు కాదనా? లేదు. స్కూల్లోనూ ఆర్ఫనేజ్లోనూ రికార్డ్స్లోనూ నువ్వు చూసిన పేరు నాదే. ఒకప్పుడు ఇక్కడి ప్రజలు, పత్రికలు చండాలంగా చిత్రీకరించినటువంటి బెజవాడ మంజుల ప్రకాష్ కొడుకుని నేనే. కాసేపటి క్రితం నువ్వు అన్నట్టుగానే ఒక వేశ్య కొడుకుని. మహి, నాకు తెలియాల్సింది ఒక్కటే. మేం వెతుకుతున్న అడ్వకేట్ నారాయణ వర్మని చంపబోయే ఆ అజ్ఞాత హంతకుడివి నువ్వేనా? అవును. అయితే ఇన్నాళ్ళు నాతోనే ఉంటూ నన్ను దారుణంగా మోసం చేశావు కదూ? లేదు శ్రీ, నీ కళ్ళలోకి చూస్తూ ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా చెప్పగలను, నిన్ను నేను ఏ విధంగానూ మోసం చేయలేదు. విషయం మొత్తం నువ్వు తెలుసుకున్నావని అన్ని నీతో వివరంగా చెప్పడం కోసమే నేనిక్కడికి వచ్చాను. ఎలాగూ దొరికిపోతావని ప్లేట్ ఫిరాయిస్తున్నావు కదూ? నువ్వు నన్ను ఏ విధంగానైనా అనుకో, దుష్టున్నను, దుర్మార్గుణ్ణను, లేక మోసగాండను. కానీ అంతకంటే ముందు నేను చెప్పదలుచుకున్నది కూడా ఒకసారి విను.